మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో అయితే ఉన్నాం. జనసేన ఆవిర్భావ సభ జరిగే ప్రదేశంలో ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఇక్కడే జరగబోతుంది. మార్చి 14వ తేదీన ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతాయి. ఆ సభలో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, ఏ అంశాల గురించి ఆయన ప్రస్తావిస్తారు, ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ అయితే అందరిలోనే ఉంది. దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా చర్చించుకుంటున్నారు జనసేన స్ట్రైక్ రేట్ గురించి. గతంలో ఒక్క సీటు, ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచిన పార్టీ ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్తో దేశాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేసింది. దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసింది. మోడీకి కూడా చాలా ఇష్టమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచారు. పవన్ కళ్యాణ్ని తుఫాన్తో పోల్చారు మోడీ. అయితే ఇక్కడ జరగబోయే సభకు రాష్ట్రంలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం నలుమూల నుంచి కూడా ఇక్కడికి భారీగా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి కానీ, లేకపోతే మహారాష్ట్ర నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, లేకపోతే ఢిల్లీ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, ముంబై నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి అయితే ఇక్కడికి అనేక మంది అభిమానులు వస్తారనే అంచనా అయితే ఉంది. లక్షలాది మంది వస్తారనే అంచనా ఉంది. దాని ప్రకారంగానే ఇక్కడ చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్, ఇది ఎస్బీ సిటీ లేఅవుట్. దీన్ని స్థానికంగా గుర్రాల సైట్ అని కూడా అంటారు. ఇది చాలా పెద్ద లేఅవుట్. ఇక్కడ సభా ప్రాంగణాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. కింద ఏమైనా పిచ్చి మొక్కలు లాంటివో లేకపోతే ఏమైనా తుప్పలు లాంటివో ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. ఎలాంటి ఆటంకాలు జరగకూడదు, నీట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేశారు జనసేన తరపున. ఆ కమిటీలన్నీ కూడా ఇక్కడ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నాయి. కమిటీలే కాకుండా స్వచ్ఛందంగా చాలామంది జనసేన ఫార్మేషన్ డేకి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు. అంటే చూసుకోవడానికి, దగ్గరుండి చూసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం మాట్లాడతారనేది అందరికీ కూడా చాలా ఉత్కంఠ. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఫార్మేషన్ డేస్ చాలా సపరేట్, ఇప్పుడు జరిగే ఫార్మేషన్ డే చాలా సపరేట్. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా 100% స్ట్రైక్ రేటుతో దేశం మొత్తాన్ని కూడా కదిలించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఆవిర్భావ సభకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆయన మాట్లాడే మాటలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇక లక్షలాది మంది వస్తారు అనే అంచనా అయితే ఉంది. దానికి తగ్గట్లుగానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి ఆవిర్భావ సభలకు దీనికి చాలా చాలా డిఫరెంట్. ఎందుకంటే ఒక్క సీటు మాత్రమే గెలిచారు, పార్టీ ఉండదు, పార్టీని మూసేస్తారు, లేకపోతే ఏదో పార్టీలోకి విలీనం చేసేస్తారు. ఇలా రకరకాల మాటలు జనసేన అయితే విన్నది. కానీ అవేమి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి ధైర్యంగా నిలబడి 100% స్ట్రైక్ రేటుతో అయితే గెలిచింది. సో ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభ ఇక్కడ జరగడం, ఇక్కడ అధినేత ఏం మాట్లాడతారు అనేది కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా మంది అయితే ఇక్కడికి వస్తారు. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి రకరకాల మంది, రకరకాల వ్యక్తులు ఫ్రెండ్స్ సెంటర్లోనో లేకపోతే హోటల్స్లోనో స్టే చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి సంబంధించి సమాచారం ఉంది. జనసేన పార్టీకి సంబంధించి ఎంతమంది వస్తారనేది కూడా అంచనా ఉంది. దానికి సంబంధించి ఇక్కడ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క రకమైనటువంటి వర్క్ని అయితే వాళ్ళు అసైన్ చేశారు. కమిటీల్లో లేనటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఫార్మేషన్ డే సెలబ్రేషన్ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటారనే అంచనా కూడా ఉంది. మొత్తానికైతే చిత్రాడ గ్రామం అయితే 14వ తారీఖున, మార్చి 14వ తారీఖున జనాలతో అయితే కిక్కిరిసిపోనుంది. జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి ఒక రకంగా చెప్పాలి అంటే జాతరని తలపించే అవకాశం ఉంది. ఎక్కడ చూసినా జనాలే కనిపించే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే పోలీసు బందోబస్తు కానీ లేకపోతే ఇక్కడ ఏర్పాట్లుగానే చేస్తున్నారు. అధినేత మాట్లాడే మాటలపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనేది కూడా చాలా మందికి ఉన్నటువంటి ఆసక్తి. అదేవిధంగా చాలామంది సీనియర్స్, గతంలో వేరే పార్టీలో ఉన్న సీనియర్స్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఈ పార్టీలో. బహుశా దానికి సంబంధించి ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. ఒకరిద్దరిని జాయిన్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ జనసేనలో కొత్త ఉత్సాహాన్ని రప్పిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రంలోనే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఉత్తరాంధ్ర నుంచి కానీ, విశాఖ జిల్లాల నుంచి కానీ, లేకపోతే రాయలసీమ నుంచి కానీ,
అటు తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రాలు దాటి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఎవరైనా వస్తున్నారా, వస్తే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి. సో దట్ మీరు ఎంతమంది వస్తున్నారనేది కూడా అందరికీ తెలుస్తుంది. ఇదన్నమాట ఇక్కడున్న మనం చూస్తున్న ప్రాంగణం. ఈ ప్రాంగణంలోనే సభ అయితే జరగబోతుంది. సువిశాలమైన ప్రాంగణం ఇది. లక్షలాది మంది వస్తారనే అంచనా అయితే ఉంది.